నా పేరు పవన్ కుమార్. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. మా తల్లిదండ్రులదంతా తూర్పుగోదావరి జిల్లా సైడు. చదువు అది అంతా జరిగింది విజయవాడ ఇంకా హైదరాబాద్ ప్రాంతాల్లో. డిగ్రీ విజయవాడలో చేశాను. తర్వాత ఎంబీఏ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ద్వారా కొచ్చిన్లో చేయడం అయింది. తర్వాత 2001లో ఈ కమోడిటీస్ అంటే వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ అప్పట్లో చాలా ప్రాముఖ్యంగా ఉండేది. దాంట్లో చేరడం జరిగింది. దాంట్లో చేరి తర్వాత ఒక 10 సంవత్సరాలు దాదాపు 2010 దాకా కూడా ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ సంబంధించిన కమోడిటీస్ అంటే మన వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా కవర్ అయ్యి ఉంటాయి అందులో. అపార్ట్ ఫ్రమ్ దట్ మెటల్స్ అనేవి గోల్డ్, సిల్వర్ అవన్నీ కూడా మన బంగారం, వెండి, కాపర్, అల్యూమినియం ఇవి కాకుండా మన సోయాబీన్, తర్వాత మొక్కజొన్నలు, తర్వాత ప్యాడీ ఇట్లాంటి మిగతా షుగర్ అంటే చక్కెర మొదలైన వాటి అన్నిటి కూడా ట్రేడింగ్ నడుస్తూ ఉండేది. 2010లో మేము ప్రాపర్గా 2010 తర్వాత 2016 నుంచి కూడా మేము ప్రాపర్గా అంటే ట్రేడింగ్, ప్రొక్యూర్మెంట్ అంటే వ్యవసాయ ఉత్పత్తుల స్వీకరణ, తర్వాత వాటికి అగేన్స్ట్గా ఫండింగ్ చేయడం అనేది బాంబేలో ఉండే నా ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలో అది మేమే స్టార్ట్ చేయడం జరిగింది ఆ యూనిట్ని కూడా. దాని ద్వారా కూడా మేము రైతులను కలవటము, తర్వాత పొలాల్లో అనాలిసిస్ చేయటం, క్రాప్ అనాలిసిస్ కానీ, క్రాప్ రిపోర్ట్స్ కానీ, మన ఆముదం పంట గుజరాత్లో అటు సైడు జీరా ఇట్లాంటి తదితర కమర్షియల్ క్రాప్స్ అన్నిటి మీద కూడా మేము క్రాప్ రిపోర్ట్స్ అవి అనాలిసిస్ చేయటం ఇవన్నీ కూడా ఇచ్చాము. ఇప్పుడు ఇలా అనేది దాదాపు 4.5 సంవత్సరాల క్రితం నేను ఇంకా నా మిగతా ఇద్దరు పార్ట్నర్ ద్వారా మేము స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఇది టోటల్లీ మనకి ఏంటంటే మన పంటల ద్వారా ఉత్పత్తులు వచ్చేదాన్ని రైతులకి దగ్గరగా ఉండి రైతుల ఉత్పత్తులని డైరెక్ట్గా కొనడము, తర్వాత స్టాకింగ్ చేయడము, తర్వాత డ్రోన్ల ద్వారా పిచికారీ అనేది ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసింది. ప్లస్ అదే సందర్భంగా వాళ్ళ ఆ ఉత్పత్తులను మేము కొని పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వడము. అంటే మేము ఇట్లా టోకు వ్యాపారులకి అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం కాకుండా డైరెక్ట్గా B2B అంటారు దీన్ని. అంటే కంపెనీ నుంచి కంపెనీకి రైతుల దగ్గర కొనడము, తర్వాత పెద్ద పెద్ద కంపెనీలకి ఎలా అంటే ITC, గోడ్రేజ్, సుగుణ, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సుపరిచితమైన పేర్లు ఏమున్నాయంటే వెంకటేశ్వర హ్యాచరీస్ కానీ, తర్వాత సుగుణ కానీ, స్నేహ కానీ ఇట్లాంటి కంపెనీలకి మేము పెద్ద మొత్తంలో సప్లై చేస్తున్నాం అనమాట, సరఫరా చేస్తున్నాము. ఇలా కమోడిటీస్ అనేది మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా మనము మొక్కజొన్నలు, తర్వాత సోయాబీన్ ఈ పంటల సేకరణ కొనుగోలు, విక్రయాలు అనేవి మనం స్టార్ట్ చేసాము. సోయాబీన్ అనేది అధిక మొత్తంగా మెయిన్లీ మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్కడ ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. సో అక్కడ కొనడము, తర్వాత అక్కడే పెద్ద పెద్ద కంపెనీలకి వేరేగా సరఫరా చేయడం అది జరిగింది. అక్కడ కూడా రైతుల ద్వారానే కొన్నది. మండీలకి వచ్చే రైతుల దగ్గర నుంచి కానీ, పొలాల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గర నుంచి కొనడము, తర్వాత అక్కడి నుంచి పంపించడం, సరఫరా చేయడం అనేది చేస్తూ వచ్చాము. మొక్కజొన్న అనేది చాలా పెద్ద మొత్తంలో మనము ఆంధ్ర ఇంకా తెలంగాణ ఏరియాల్లో మనము కొనుగోలు మరి సరఫరా చేయడం లేదా క్రయ విక్రయాలు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. ఇది కాక మిగతా వేరే కమ్యూనిటీస్ మేము ఏం చేస్తాము అంటే ప్రోడక్ట్స్ మనది బ్రోకెన్ రైస్ అంటే మన నూకలు, ఆ తర్వాత మన DOC అంటారు అంటే సోయా మన నూనె తీసేసిన తర్వాత వచ్చే పిప్పిలాగా అంటే తౌడులాగా చెక్క అంటాం కదా, అది దాంట్లో కూడా అదంతా కూడా మన ఈ పౌల్ట్రీ, తర్వాత క్యాటిల్ ఫీడ్, తర్వాత హ్యూమన్ కన్జంప్షన్కి కూడా అంటే మన మనుషుల ఆహార పదార్థాలు తయారు చేస్తే గోడ్రేజ్ వాళ్ళు సోయా మీల్ అంటారు కదా, సోయా చంక్స్ అంటారు, వాటిని తయారు చేయడానికి కానీ అట్లాంటి వాటికి సరఫరా చేస్తూ ఉంటాం మనము. అది కాక సోయా ఆయిల్ అనేది పెద్ద పెద్ద కంపెనీలు రుచి అని, పతంజలి అని మీరు వినుంటారు, ఈ కంపెనీలకు మనం సరఫరా చేస్తున్నాము. అవి కూడా ఇవేంటే సోయా ఆయిల్ అవన్నీ కూడా ప్లాంట్ల నుంచే, సాల్వెంట్ల నుంచి వస్తాయి. అవి రైతుల దగ్గర కొనలేము కాబట్టి అవి బై ప్రోడక్ట్స్ కింద వస్తాయి కాబట్టి అవి పెద్ద పెద్ద ప్లాంట్స్కి మనం అమ్ముతున్నాము. మెయిన్గా మనము దాదాపు 8 నుంచి 9 రాష్ట్రాల్లో మన క్రయ విక్రయాలు అనేవి జరుగుతున్నాయి. అండ్ చాలా వరకు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ మీద మేము ఎందుకు ఫోకస్ చేస్తాము లేదా రైతుల దగ్గర ఎందుకు కొనాలనుకుంటున్నాము అంటే ఈ 24 ఏళ్ల ప్రస్థానంలో మేము ఈ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా కెరియర్ అనేది చేరిన దగ్గర నుంచి మేము చూస్తున్నది ఏంటి అంటే చాలా వరకు కూడా ఈ మధ్యవర్తుల ద్వారా కానీ, దళారుల ద్వారా కానీ ఏదైతే కొనుగోలు విక్రయాలు మొదట్లో మేము చేసేవాళ్ళము. కాకపోతే అక్కడ మేము గమనించింది ఏంటి అంటే అక్కడ ఉండే మార్జిన్లు కానీ, అక్కడ యాక్చువల్గా రైతుకి వెళ్ళేది ఎంత, వీళ్ళకి వెళ్ళేది ఎంత, తర్వాత మా దగ్గరకు వచ్చేసరికి ఎంత రేటు పెరుగుతోంది అనేది. సో ఇంత మార్జిన్లో అసలు రైతుకి వెళ్ళేది చాలా తక్కువ. చాలా వరకు ఏమంటారంటే దాన్ని మన ఒక పర్టికులర్ సినారియో అంటే బలహీనతని రైతు అవసరాలని క్యాష్ చేసుకొని అక్కడ నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అనగానే ఇంత కోత, ఓకే దీంట్లో ఇది ఇప్పుడు మొక్కజొన్నలు అయితే కనుక దీంట్లో ఫంగస్ వచ్చింది, లేదా దీంట్లో వీవెల్స్ ఉన్నాయి, డ్యామేజ్డ్ ఎక్కువ ఉన్నాయి,
ఇట్లా అనేసి దాని ద్వారా రైతు ఒక్కొక్క దానికి ఇంత పర్సంటేజ్ అని కోత విధించుకుంటూ పోతున్నారు. కానీ మనం చేస్తున్నది ఏంటి అంటే ఆ తర్వాత మేము ఇదంతా గమనించిన తర్వాత చూడటము, రైతు దగ్గరికి వెళ్తే మనకు వచ్చే లాభాలు ఏంటి, రైతుకు వచ్చే లాభాలు ఏంటి అనేవి చూడగలిగితే మెయిన్గా మనము రైతుకి ఇప్పుడు ఇలా కమోడిటీస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మన ఈ డ్రోన్ల ద్వారా పిచికారీలు కానీ ఫస్ట్ అసలు వ్యవసాయం వాళ్ళు విత్తనం నాటిన దగ్గర నుంచి తర్వాత మనం అందించే వేరియస్ సర్వీసెస్ అంటే మనము ఏ క్రాప్ డేటా ఇవ్వడం కానీ వాతావరణ విషయాలు చెప్పడం కానీ తర్వాత మన డ్రోన్ల ద్వారా రైతులు ఏం మంది మేము మాదే కొనాలి మాదే పిచికారీ చేయాలని రూల్ ఎలాంటిది లేదు ఇక్కడ. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెచ్చుకున్న మందిని మనం మన డ్రోన్ల ద్వారా పిచికారీ అది చేస్తున్నాము. సో వాళ్ళ పంట ఉత్పత్తి ఎలా వస్తుంది అనేది మేము విత్తనం దాటిన దగ్గర నుంచి వ్యవసాయం ఉత్పత్తి చేతికి వచ్చేదాకా కూడా మేము గమనిస్తున్నాం. అప్పుడు మనకి ఇంకా అక్కడ ఇందులో ఇంత లోపం ఉందని లేదా దాన్ని ఇట్లా ఏమంటారు అణిచివేత టైప్లో ఫంగస్ ఉందని ఇదని అని చెప్పి కోతలు అవి లేకుండా న్యాయంగా ఆ పర్టికులర్ పంటకి మార్కెట్లో ఏం రేట్ నడుస్తుందో ఆ రేట్ నేనే ఇచ్చుకుంటాను. అండ్ ఇలా కమోడిటీస్ కొనుగోలు ఎట్లా ఉంటుంది అంటే ఇదేదో క్రెడిట్లో 10 రోజుల తర్వాత ఇస్తాము లేదా ముందు బండి ఎక్కించండి తర్వాత సరకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము ఇలాంటిది ఏది లేదనమాట. ఈ వ్యవస్థ అనేది లేదు. అక్కడికక్కడ బండి మీద సరుకు ఎక్కగానే రైతు చేతిలో మనము రైతు ఆ పర్టికులర్ సప్లైకి సంబంధించి లేదా ఆ పర్టికులర్ సరఫరాకి సంబంధించిన డబ్బులు అక్కడికక్కడే ఇచ్చివేయడం జరుగుతుందనమాట. ఆ విధంగా మేము ఏం చేస్తున్నామంటే రైతులతోటి మన అనుబంధాన్ని పెంచుకోవాలని ట్రై చేస్తున్నాము. అండ్ ఈ వ్యవసాయ రంగానికి ఎంత చేరువ అవ్వగలిగితే అంత చేరువ అవ్వాలని మా ప్రయత్నం అనమాట. ఇప్పటిదాకా చూడగలిగితే కనుక తెలంగాణలో ఇది కూడా మళ్ళీ మనము డైరెక్ట్గా అంటే నేరుగా రైతుల దగ్గర కొనడం అనేది వ్యక్తిగతంగా వెళ్ళి చేయడం జరుగుతోంది. ప్లస్ ఈ ఇలా కమోడిటీస్ అనేది ఒక యాప్ ద్వారా రైతులు దాంట్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళల్లో ఆ రైతులు అమ్మాలనుకున్న దాన్ని అందులో కనుక వాళ్ళు పెడితే కనుక ఆ డేటాని ఎంటర్ చేస్తే వాళ్ళ దగ్గర ఇన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు రైతుకు సంబంధించిన ప్రతి డీటెయిల్ని అందులో మనము ఎంటర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆధార్ కార్డు దగ్గర నుంచి వాళ్ళ పొలం ఎంత ఉంది వాళ్ళ ఉత్పత్తి ఎంత వస్తుంది సంవత్సరానికి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. వీళ్ళకి ఏ రైతులైతే మనకి ఆ యాప్ ద్వారా అమ్మాలనుకుంటున్నారో దాంట్లో వాళ్ళు ఎంటర్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర డైరెక్ట్గా మనం యాప్ ద్వారా కూడా కొనుగోలు అనేది జరుగుతుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా కూడా మన మా టీం ఏదైతే ఉందో వాళ్ళు కూడా వెళ్ళి రైతుల దగ్గర కొనుగోలు అనేవి చేస్తున్నారు. ఈ మెయిన్గా మొక్కజొన్నలు కానీ సోయా కానీ. ఈ ఇలా కంపెనీ యొక్క యాప్ ఏదైతే ఉందో ఇలా అగ్రి వాళ్ళ యాప్ దాన్ని మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేయడం లేదా మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ డ్రోన్ల సర్వీస్ చేసేటప్పుడు కానీ కొనుగోలుకు వచ్చినప్పుడు మీకు అది మీ మొబైల్లో వాళ్ళు డౌన్లోడ్ చేసిస్తారు. దాని ద్వారా మీరు మీ పంట అమ్మాలనుకున్నప్పుడు మీ పంటకు సంబంధించిన డీటెయిల్సే కాకుండా మీకు ఎప్పుడెప్పుడు మీ పంట చేతికి వచ్చినప్పుడు అమ్మాలనుకున్నప్పుడు కూడా ఆ యాప్లో మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే దాని ద్వారా మేము కొనుగోలు అనేది చేస్తాం. వ్యవసాయ పంటల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మేము మొక్కజొన్న తర్వాత సోయా మెయిన్గా మిరప అనేది ఈ మధ్యనే మొదలుపెట్టాము మేము కొనుగోలు అనేది. అది కూడా ఆర్గానిక్ మిరప అనేది ఎందుకంటే ఎక్స్పోర్ట్లకు సంబంధించి చాలా ఎఫ్లోటాక్సిన్స్ అని ఆ మందు మోతాదుల గురించి అవన్నీ చాలా సునిశ్చితమైన ఆస్పెక్ట్స్ ఉన్నందువల్ల దీంట్లో మనము మిరప అనేది మెల్లగా స్టార్ట్ చేసాము ఆర్గానిక్ మిరప అనేది. తర్వాత నూకలు అనేవి మనం కొనుగోలు చేస్తాము. అది మెయిన్ పౌల్ట్రీ ఇండస్ట్రీకి వాటికి వెళ్తూ ఉంటుంది నూకలు. తర్వాత అపరాల్లో చూసుకున్నట్లయితే కనుక మనము కందులు అవి తర్వాత మన శనగ అనేది అందులో కాబూలీ చెన అంటారు కదా కాబూలీ చెన తర్వాత మామూలు దేశీ చెన ఈ రెండు కూడా మనము దాదాపు మన ప్రకాశం జిల్లా సైడ్లో మన ఈ చెన్న అనేది మనము కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత అక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అక్కడి నుంచి మళ్ళీ విడిగా సప్లై చేయడం అనేది కూడా జరిగింది చెన్న అనేది. తర్వాత మినుములు అనేది కూడా పెద్ద మొత్తంలో కాకపోయినా రైతుల అంటే క్వాలిటీని బట్టి డిమాండ్ని బట్టి మనము అది కూడా సేకరించడము అమ్మడం అనేది జరుగుతుంది. ఇది ఇక కొనుగోలు విషయంలోకి వస్తే కనుక కొనుగోలులో క్వాంటిటీ అనేది ఇప్పుడు రైతులకి మనం రావచ్చు మీరు పెద్ద మొత్తంలోనే కొంటారా అంటే చిన్న చిన్న మొత్తాల్లో కొనరా అంటే కనుక మనము ఒక పర్టికులర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆంధ్ర విషయంలో తీసుకున్నా తెలంగాణ విషయంలో తీసుకున్నా ఇప్పుడు ఆంధ్రాలో అనుకోండి బాపట్ల లేదా చీరాల దగ్గర మొక్కజొన్న అవి ఉంటాయి. మొక్కజొన్న నేను ప్రతి రైతు అంటే 2 ఎకరాల రైతు వ్యవసాయ భూమి ఉన్న రైతుల దగ్గర క్వింటాల్లోనే వస్తుంది టన్నుల్లో రాదు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే కనుక మా కొనుగోలు అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో పర్చేస్ మేనేజర్లు ప్రొక్యూర్మెంట్ మేనేజర్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో మన వెహికల్ కెపాసిటీ అంటే 30 టన్నుల బండి నేను పెట్టినట్లయితే కనుక 30 టన్నులకు సంబంధించిన ఉత్పత్తిని సేకరించి దాంట్లో ఎక్కిస్తారు. నేను 30 టన్నులు ఉన్న రైతు దగ్గరికి వెళ్తా అనే కాన్సెప్ట్ ఇలా అగ్రి వాళ్ళ దగ్గర లేదు. ఎంత చిన్న మొత్తమైనా సరే సేకరణ అనేది ఏంటి అంటే ఒక పెద్ద మొత్తాన్ని సేకరించడమే సేకరణ అనేది.
సో చిన్న చిన్న మొత్తాన్ని సేకరించుకుంటూ ఒక పెద్ద మొత్తాన్ని రెడీ చేసుకుని అది బండికి ఎక్కించడం జరుగుతుంది. బండి లేదు అంటే ఆ వెహికల్స్కి ఎక్కించి మేము సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ మన దగ్గర ఎటువంటి రిజర్వేషన్లు కానీ ఇదే చేస్తాము, ఇంతే చేస్తాము, ఇంత ఉంటేనే కొంటాము అనే రిజర్వేషన్ కానీ అట్లాంటిది మన దగ్గర ఇలా కమోడిటీస్ వాళ్ళ దగ్గర లేదు. ఈ రైతులకి చెల్లింపు విధానం అనేది ఏదైతే ఉందో ఇలా అగ్రి వాళ్ళు అక్కడికక్కడే చెల్లింపులు అనే పద్ధతిని చాలా ఖచ్చితంగా పాటిస్తూ వస్తున్నాము. పేమెంట్ మోడల్ లేదా ఇచ్చే విధానం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను కొన్నది క్వింటాల్ కానీ 10 క్వింటాలు కానీ 10 టన్నులు కానీ 30 టన్నులు కానీ 100 టన్నులు అయినా సరే అక్కడికక్కడ నా చెల్లింపు విధానం అనేది సెటిల్మెంట్ రైతు యొక్క బ్యాంకు ఖాతాల్లో అమౌంట్ని బదిలీ చేయడం అనేది జరుగుతుంది. ఇదే ఇలా అగ్రి వాళ్ళ యొక్క ప్రత్యేకత.